అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి 2014 నుంచి 19 దాకా శాసనసభ్యుడిగా చేశా. కానీ ఎటువంటి తప్పు చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళా. ఎక్కడ చిన్న అవినీతి మరక కూడా అంటించుకోవాలా. రాజకీయంగా ప్రత్యర్థులు అనేకం మాట్లాడి ఉండొచ్చు, చాలా ఆరోపణలు కూడా చేశారు. కానీ నేను ప్రతిదీ కూడా ఖండించుకుంటా వచ్చా. ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బోడే ప్రసాద్ అంటే ఒక నీతి నిజాయితీ గల మనిషి, ఎప్పుడు ప్రజల మధ్య మా మధ్య ఉండే మనిషి అని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను అందరూ కూడా భావించారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఓడిపోయిన మొదటి రోజు మొదటి క్షణం నుంచే ఉదయం నిద్ర లేవగానే నా గుండెని ఎవరో చేత్తో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున వ్యతిరేక గాలి అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి అయి ఉండొచ్చు, ఆ రోజు ఓటమి పాలు చెందడం జరిగింది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పా, తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఎవరైనా ఏ పనున్నా నిర్భయంగా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోండి అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా, ఈ రోజు వరకు కూడా, ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరి అధికారంలో ఉన్న నాయకులందరూ మాస్కులు వేసుకుని ఇళ్లలో కూర్చుంటే పేద ప్రజలకి కూరగాయల పంపిణీ దగ్గర నుంచి ఈ 3.5 సంవత్సరాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా ₹1 కూడా నేను ఎవరి దగ్గర అభ్యర్థించకుండా నా సొంత డబ్బులతో, నాకు ఆస్తులున్నా లేకపోయినా సంవత్సరానికి ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టా. లోకేష్ గారి పాదయాత్రలో ప్రజలందరికీ తెలిసి ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కగా విజయవంతం చేశామో. ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించాం. ఆ తర్వాత మొన్న దళిత ఖర్చులు పెట్టాం, మొన్న తాడేపల్లి గుడి వెళ్ళాం, గుడివాడ వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా ఒక కుటుంబంలాగా, నన్ను ఒక కుటుంబ యజమానిలాగా భావించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు కూడా రేపు 17వ తేదీ చిలకలూరుపేటలో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్దలతో సమావేశం నిర్వహిస్తా ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి, బాబు గారు చెప్పమన్నారు, మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరాల్లో
నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా? మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నిన్న IVRS పెట్టి మరి నాకు కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకున్నారు? సర్వేలన్నీ బాగున్నాయి. ఆఖరికి IVRS లో కూడా 86% బోడే ప్రసాద్కి వచ్చిందని చెప్పి అందరూ కూడా చెప్పారు. నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలా. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే నిజంగా నా గుండె కలిసి వేసింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలనో నగ కొనుక్కోవాలని అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం తర్వాత కొనుక్కోవచ్చు. ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లా. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడినే. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఏ వ్యక్తిని తీసుకొచ్చినా నెత్తి మీద పెట్టుకొని నాకొచ్చే మెజార్టీ కన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టి గెలిపిస్తాం. కానీ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వ్యక్తిని నిలబెడితే మాత్రం ఇక్కడ నాకన్నా కూడా కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. నేను బాధపడితే వాళ్ళు నన్ను ఓదారుస్తా ఉన్నారు. నా బాధని నేను ఏ విధంగా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నా. నిజంగా చెప్తా ఉన్నా, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గాన్ని వారి నుంచి కాపాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం తీసుకునే ఓట్లు అడిగి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచి మళ్ళీ నా మీద 16 కేసులు పెట్టారు. నేను ఏమి చెయ్యని నేరానికి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక రేషన్ డీలర్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్తే ధర్నా చేయడానికి వెళ్తే నా మీద 307 కేసు పెట్టారు. గన్నవరంలో పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే అందరికన్నా ముందు అక్కడ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికి అందరికన్నా నేను ముందు వేగంగా అక్కడికి చేరుకుంటే పార్టీ కార్యాలయంలో నేను అందరినీ సముదాయిస్తా ఉంటే నన్ను తీసుకెళ్లి జిల్లా వ్యాప్తంగా తిప్పి నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఏ రోజు పోలీస్ కేసులు తడవలా. కష్టపడ్డాను. ఇప్పటికీ కూడా సీట్ నాకే వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఉన్నా. కానీ ఈరోజు మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్తే చాలా 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 బాధగా ఉంది.
నేను కన్నీళ్లు చూపించో లేకపోతే ఏడుపు చూపించో నా బాధ నేనైతే చెప్పలేను, కానీ నేను కార్యకర్తలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఈ నియోజకవర్గంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పార్టీ కూడా మారను, నేను పార్టీ కూడా మారను, ఇదే పార్టీలో ఉండి పోరాటం చేస్తా. కార్యకర్తల పక్షాన నిలబడి ఇక్కడ అవసరమైతే ఏ విధంగా అయినా సరే ఇక్కడ నేను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తానని చెప్పి సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి చెప్పారు, ఇంకా ఎవరిస్తే సమాచారం ఆవేశపడదని చెప్పండి. ఇండిపెండెంట్ గా పోయే అవకాశం ఉందా? నేను పోటీ చేస్తున్నా. చివరి క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. నేను పోటీ చేస్తున్నా. కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశపడమాకండి. ఆవేశపడటం వల్ల వచ్చేది నష్టం తప్పితే లాభం లేదు. మీరు పెట్రోల్ కిరోసినాలు పోసుకొని ఇవి చేస్తున్నానంటే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఆలోచనతో పనిచేద్దాం, మనం పార్టీని కాపాడుకుందాం. ఇక్కడ మనం పోటీ చేస్తున్నాం.